మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవోపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శత్రువులు ఎవరు గురుగారు? ప్రజెంట్ ఎవరి వల్ల వీళ్ళు ఎక్కువగా మోసపోతున్నారు, నష్టపోతున్నారు? ఒకటండి, వీళ్ళు ఎవరికైతే అప్పిస్తారో వాడే శత్రువుగా మారుతాడు ఇప్పుడున్న కండిషన్లో. ఎందుకంటే బుధుడు లగ్నంలో ఉన్నాడుగా ఈ మాసంలో, పర్టికులర్గా మీకు 14వ తేదీ వరకు. సో 14వ తేదీ వరకు అప్పు ఇవ్వడం, అప్పిచ్చి వాడి ద్వారా మనం ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయించడం, ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కొంత శత్రుత్వాలు, ఉద్యోగంలో చేస్తున్న ఉద్యోగంలో కొలిక్కే ఇప్పటివరకు స్నేహంగా ఉన్నాడేంటి, ఇప్పుడు ఇలా ప్రవర్తిస్తున్నాడేంటి అనేటువంటివి కొన్ని అనుభవాలు వీళ్ళకి ఎదురవుతూ ఉంటాయి. స్టూడెంట్ పరిస్థితి ఏంటంటారు? స్టూడెంట్స్ అయితే ముఖ్యంగా వీళ్ళు కోర్సెస్ తీసుకునే విషయంలో 10 నుంచి 15వ తేదీ వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయాల్లో ప్రయాణం చేసేటప్పుడు, వాహనం మీద వెళ్ళేటప్పుడు కొన్ని అపోహలకు పోయి కొన్ని తప్పుడు దారులు పడుతూ ఉంటారు. అదొక ముఖ్యంగా వ్యసనాల బారిన పడే ఛాన్సెస్ ఉంటుంది 10 నుంచి 15వ తేదీ మధ్యలో. ఈ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. పక్క వాళ్ళ సలహాలు తీసుకోవడం అంటే ఒక సజెషన్గా తీసుకుని ముందుకెళ్తే పర్వాలేదు అంటారు, లేదంటే బ్యాక్ ఫైర్ అవుతాయి అంటారు? ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడుండే కండిషన్లో వీళ్ళ సొంత తెలివి కంటే కూడా వీళ్ళని మంచి తోవలో వీళ్ళు నడిపిస్తారనే నమ్మకస్తుల్లో ఈ యొక్క నిర్ణయం తీసుకోవడమే మంచిది. ఎందుకంటే పంచమంలో కేతు ఉన్నాడు కదా, కేతు ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిత్ర విచిత్ర గ్రహము, మ్యాజికల్ ప్లానెట్ అంటారు కేతువుని. సో ఎప్పుడైతే మ్యాజికల్ ప్లానెట్ పంచమంలో ఉందో మనము సంశయిస్తూ ఉంటాం, ఇది చేయమవద్దా అని. అప్పుడు నిష్ణాతులైన వాళ్ళని, కొంచెం దాని మీద అనుభవం ఉన్న వాళ్ళని, దాని మీద పట్టున్న వాళ్ళని కనుక అడిగి ఇది నా పరిస్థితిని ఓపెన్గా చెప్పాలి. ఇప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అక్కడ వాళ్ళకి జరిగిన సంఘటన కానీ వాళ్ళు ఎదుర్కొంటుంది కానీ మొత్తం చెప్పరు. సగం చెప్పి వదిలేసి సగం చెప్పి నాకు దీనికి సలహా ఇవ్వండి అంటే వాళ్ళు ఆ సగం విని సగం సలహా ఇస్తారు. పూర్తిగా చెప్తే ఓహో ఇలా అయిందా, అయితే నీకు ఇలా ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి, లాయర్ దగ్గరికి, ఆస్ట్రాలజర్ దగ్గరికి, పెద్దల దగ్గర సలహా తీసుకునేటప్పుడు పూర్తిగా చెప్పకుండా మీరు కనుక సలహాకి వెళ్తే ఆ సలహా ఫలించదు. ప్రస్తుత కాలంలో ఎలాంటి విషయాల్లోకి వెళ్తే వీళ్ళకి ఎక్కువగా నష్టం జరుగుతుంది అంటారు? వీళ్ళకి ఎటువంటి విషయాల్లో ఎక్కువ నష్టం ఉంటుంది అంటే భూమికి సంబంధించిన విషయంలోని ఏదో ఆవేశంలో ఖర్చు పెట్టేయడం వల్ల 14వ తేదీ నుంచి కుజుడు మారుతున్నాడు అని చెప్పుకున్నాం కదా, అనే దాంతో కొంచెం అటువంటి వాటి వల్ల, లేకపోతే గృహము, వాహనము, ఏదైనా ఒక ఫ్యాక్టరీ తీసుకోవడము, లేకపోతే ఒక సంస్థ నిర్మిద్దాం అనుకునే దాంట్లో ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్స్ అవుతూ ఉంటాయి. అటువంటి విషయాల్లో వీళ్ళు ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. మీడియేషన్ రోల్స్ తీసుకుని ఎక్కడేదో సమస్య ఉంది, వీళ్ళు పెద్ద మనిషిగా ఉండడము, దాన్ని సాల్వ్ చేయాలనుకోవడం, అది ఎంతవరకు వర్కౌట్? ఇందాక నేను మీకు ఒక విషయం చెప్పాను, 10 నుంచి 15వ తేదీ మధ్యలో మీరు మధ్యవర్తిత్వంగా వెళ్ళి మాట్లాడేది, అన్నదమ్ములతోని అగ్రిమెంట్స్ చేసేవి చేయొద్దని. ఎందుకంటే ఈ 3వ అధిపతి చంద్రుడు రాహుతోని, శనితోని 5 రోజులు కలిసి ఉంటున్నాడు. 10, 11, 12 తేదీలు కుంభంలో ఉంటున్నాడు. 13, 14 దాదాపుగా 14, 15వ తేదీ వరకు కూడా కొంచెం ఇక్కడ ఈ మీనంలో ఉంటున్నాడు శనితో. అంటే ఎప్పుడైనా రాహు గనక చంద్రుడితో కలిసిన, శని గనక చంద్రుడితో కలిసిన ఆ కారకత్వాలు దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫ్యామిలీ పరంగా, లవ్ అండ్ అఫెక్షన్స్ పరంగా ఎలా ఉంటుంది? ఫ్యామిలీ పరంగా కనుక చూసుకున్నట్లయితే లవ్ అండ్ అఫెక్షన్ సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకుంటే ఇక్కడ శుక్రుడు ఎప్పుడైతే రాశిలోకి వస్తున్నాడో 14వ తేదీ నుంచి వీళ్ళు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది, లవ్ అండ్ అఫెక్షన్ పెరుగుతుంది. ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి, ఎందుకంటే పంచమాధిపతి కదా శుక్రుడు, ప్రేమకారకుడు, అలాంటి వారిని వివాహం చేసుకోవడానికి కూడా అనుకూలత పెరుగుతుంది. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఇప్పుడు లవ్ అండ్ అఫెక్షన్కి ఎలాగైతే పంచమ స్థానమో క్రియేటివ్ కూడా పంచమ స్థానం. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, కళారంగాల్లో ఉండేటువంటి వారికి అని చెప్పొచ్చు మనం. అవకాశాల్లో గుర్తింపు పరంగా ఎలా ఉంటుంది సార్? గుర్తింపు అంటే లాభంలో ఉంటున్నాడండి. ఫస్ట్ 2 వీక్స్ కొంత గుర్తింపు ఇస్తాడు, ప్రమోషన్స్కి కూడా ఆస్కారం ఇస్తాడు అక్కడ. ఎందుకంటే ఎంత మీకు రవిరాశిలో కేతు ఉన్నా కొన్ని ఆటంకాలు, ప్రమోషన్ వచ్చే విషయంలో ఎవరో మధ్యలో వచ్చి వాళ్ళకి కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినా ఖచ్చితంగా ఇక్కడ మాత్రం బాగుంటుందని చెప్పొచ్చు. స్త్రీల వల్ల పురుషులకి, లేదంటే పురుషుల వల్ల స్త్రీలకి ఏదైనా ఇబ్బందులు, కాంట్రవర్సీలు ఎదుర్కోవడం, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి? చిన్న ఉంటాయండి. స్త్రీల వల్ల పురుషులకి అనేవి చిన్న కాంట్రవర్సీస్ ఉంటాయి, ఉండవని కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటిది పర్టికులర్గా ఈ కుజుడు
శని కలిసి ఉన్నారు కాబట్టి 12వ తేదీ వరకు కూడా చేసే ఉద్యోగంలో కొన్ని కాంట్రవర్సీస్ వస్తాయి, అది చూసుకోవాలి. ఎందుకంటే దశమ స్థానం. సో ఆ కాంట్రవర్సీస్ తగ్గాలి అంటే మాత్రం ఒకటి ఓం కర్పూర వీటికి ఆమోద సమాకర్ష దిగంతర, ఎందుకంటే 3లో కేతు ఉన్నాడుగా. అలాగే ఆ కాంట్రవర్సీస్ వల్ల ఉద్యోగానికే ఇబ్బంది వస్తుంది అని అనుకున్నప్పుడు మాత్రం ఓం మాణిక్య ముకుటాకార జానుద్వయ విరాజితాయే నమః చేసుకుంటే సరిపోతుంది. రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఉంటుంది ఈ టైంలో? ఒకటేనండి, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటి వాటికి వాళ్ళ పర్సనల్ చార్ట్లో 25-8-11 కాంబినేషన్ అంటారు. అంటే 2వ అధిపతి, 5వ అధిపతి, 8వ అధిపతి, 11వ అధిపతి బాగుండాలి. ఉంటూ కనీసం ఒక్క నీచభంగ రాజయోగం కానీ విపరీత రాజయోగం కానీ రావాలి. మీరు చూసే ఉంటారు స్టాక్ మార్కెట్లో లక్షలో ఓ 10 మందికే వర్కౌట్ అవుతుంది, మిగతా అందరూ కూడా పోతుంటాయి. ఎందుకంటే అది ఎమోషన్ గేమ్. ఇంకోటి నేను అన్నట్టుగా ఈ యోగాలు ఉండాలి. యోగాలు ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్గా కలిసి రావడం నేను చూసేవాళ్ళు ర్యాండమ్గా ఏదో చేస్తే డబ్బులు వస్తాయి అలా. ఇక భూమి మీద అంటే ఒకటండి, కర్కాటకం వారికి పర్టికులర్గా భూయోగ సంబంధించిన దాంతోనే వీళ్ళ మొత్తం జీవితం ఆధారపడి ఉంటుంది. అంటే వీళ్ళు చిన్నప్పుడు కనుక మంచిగా చదివేసుకున్నారు, టైంకి ఉద్యోగం వచ్చేసింది, టైంకి చిన్న ఏజ్లో ఇల్లు కట్టేసుకున్నట్టు వాడి జీవితం, వాడి జాతకం ఇంకా సూపర్, ఏం చూడక్కర్లేదు, జాతకం అద్భుతంగా ఉంటుంది అని అర్థం చేసుకోవడమే అంతే. అలా వీళ్ళు ఎప్పుడైనా సరే శుక్రగ్రహాన్ని చూసుకోవాలి కర్కాటకం వారు. శుక్రుడు కనుక బాగున్నాడు అంటే హ్యాపీగా వీళ్ళు ఇంకేం టెన్షన్ పడక్కర్లేదు. శుక్రుడు పాడయ్యాడు, శుక్రరాశులు పాడయ్యాయి అంటే తులారాశి వృషభ రాశి 2 పాడయ్యాయి, అప్పుడు మాత్రం వీళ్ళు ఖచ్చితంగా కొంచెం భూములు తీసుకునేటప్పుడు ఈ మదర్తో ఉండే రిలేషన్ కానివ్వండి, కొంచెం వీళ్ళు చెయ్యని పనికి కొంత డిస్టర్బ్ అవ్వడం, ఎందుకంటే ఎమోషన్ గ్రహాలు రాశి కదా, ఇలాంటివి కొంచెం పడుతూ ఉంటాయి వీళ్ళకి. శత్రుభయం ఏమన్నా ఉంటుందా వీళ్ళకి? ఏదన్నా ప్రస్తుతానికి ఎవరితో ఎక్కువ నష్టం కలుగుతుంది వీళ్ళకి? ఎవరికి చాలా దూరంగా ఉండాలంటారు ప్రస్తుతం? శత్రు భయము అంటేనండి, ఒకటి ఈ యొక్క జాతకులకి 6th లార్డ్ అంటే 6వ స్థానాన్ని మనం శత్రుస్థానంగా తీసుకుంటాం, కొంచెం ఉంటుందండి. ఎందుకంటే ఎంతైనా కూడా సాటర్న్ పూర్తిగా ఆక్యుపై చేశాడు గురువు యొక్క రాశుల్ని. ఆక్యుపై చేసినందుకు ఏంటంటే శత్రుభయం ఉంటుంది. అది కొంచెం కనబడని శత్రువులు అంటుంటారు చూసారా, మన చుట్టూ ఫ్రెండ్స్ లాగా ఉండి ఇబ్బంది పెట్టే శత్రువులు ఉంటుంటారు, అది కొద్దిగా చూసుకోవాలి. ఎప్పటి నుంచో పోలీస్ స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరిగి అలసిపోయిన వాళ్ళకి ఏదైనా గుడ్ న్యూస్ ఉంటుందంటారా? ఇప్పుడు పోలీసులు కారకుడు కుజుడు, ఆయన బయటికి రావాలి అంటే అట్లాగా 9th హౌస్లోకి వస్తే కొంత రిలీఫ్ వస్తుంది. 12వ తేదీ తర్వాత నుంచి కొంత గుడ్ న్యూస్ ఉందని చెప్పొచ్చు మనం చెప్పాలంటే. అలాగే కొంచెం సంతానం పొందుదామని ఎప్పటి నుంచో ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా ఇప్పుడు కొంచెం 14వ తేదీ తర్వాతే కొంచెం, ఎందుకంటే గురువు సంతాన కారకుడు, దానికి ఒక శుభగ్రహం వచ్చినప్పుడు ఏమవుతుందంటే కొంచెం వాళ్ళ గతంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నా మెడికల్ పరంగా తీసుకునే ట్రీట్మెంట్స్కి ఇక్కడ కొంతవరకు వీళ్ళకి రిలీఫ్ అనేటువంటిది లభిస్తుంది. ఎవరికి దూరంగా ఉంటే మంచిది? ఏమన్నా సలహా ఉంది గురుగారు? అంటే ఎక్కువ నష్టం ఎక్కడ జరుగుతుంది? అంటే త్వరగా అందరినీ నమ్మేస్తూ మోసపోతున్నారా, డబ్బు పరంగా మోసపోతున్నారా? మోసం అనేది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడుండే గ్రహస్థితి అంటే మీరు ఎవరికి దూరం, దేనివల్ల మోసం అనేది వాళ్ళ పర్సనల్ చార్ట్ ఉంటుందండి. ఇప్పుడుండే గోచారం మాత్రం వాహనం మీద వెళ్ళేటప్పుడు ఆకస్మిక సంఘటన, ఇక్కడికి వెళ్తే సడన్గా ఏదైనా జరుగుతుంది అనుకునే విషయాలకి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అష్టమ శని నడుస్తూ శనిని కంట్రోల్ చేస్తున్న కుజుడు మళ్ళీ అష్టమంలోనే ఉన్నాడు. ఆ 2 వ్యతిరేకమైనటువంటి డిఫరెంట్ ఎనర్జీస్ అవి. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఈ జాగ్రత్త తీసుకోవడం మంచిది. సమాజంలో పేరు ప్రఖ్యాత పరిస్థితి ఏంటంటారు? ఏమన్నా భంగం వాటిల్లో అవకాశం ఉందా? భంగం ఏమీ లేదులేండి, కానీ కొంచెం పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఎందుకంటే సన్ ఎగ్జాల్టెడ్ ఉన్నాడు కదా, కాబట్టి వస్తాయి. అది కాక తర్వాత రవి దశమ స్థానంలోకి వస్తాడు. కాకపోతే ఏంటంటే అన్నిటిని పట్టించుకోకూడదు, ఎందుకంటే కేతు లగ్నంలో ఉన్నాడు కదా, చాలా ఫ్రీగా అంటే చాలా ఈజీగా తీసుకొని వదిలేస్తుంటారు. అప్పుడే వీళ్ళకి లైఫ్ బాగుంటుంది. కేతు రాశిలో ఉన్నప్పుడు అన్నీ పట్టించుకుంటూ ఉంటే అది కనెక్ట్ అవ్వదు, ఇబ్బంది ఇస్తూ ఉంటుంది ఎక్కువగా. కుటుంబ పరంగా, ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది ప్రస్తుతానికి? కుటుంబ పరంగా ఈ నెల చాలా బాగుంటుంది. కుటుంబము బాగుంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. కొన్ని అంటే కుటుంబ సభ్యుల్లో గతంలో ఏవో చిన్న చిన్న డిస్ప్యూట్స్ అయినవి ఈ నెల 3-4 వారాల్లో వాళ్ళని కలుసుకోవడం కూడా జరుగుతుంది చెప్పాలంటే. ఏ విషయాల్లో వీళ్ళు ఎక్కువగా అప్రమత్తంగా లేకపోతే నష్టాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటారు? అగ్రిమెంట్స్ రాసుకునే విషయం ఒకటి, జీవిత భాగస్వామిని, వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో మొదటి 12 రోజులు జాగ్రత్తగా ఉండకపోతే ఖచ్చితంగా దానివల్ల నష్టాలు వస్తాయి. నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? ఉద్యోగం రావడానికి ఎంతకాలం ఉంటుంది?
నిరుద్యోగుల పరిస్థితి అంటే కొన్ని సెక్టార్స్ ఉన్నాయండి కన్యావారికి ఇప్పుడుండే కండిషన్ పరంగా. ఒకటి ఉపాధ్యాయ వృత్తులు, ట్రైనింగ్ టీచింగ్ ఇచ్చేవి. రెండవది మనకి ఫైనాన్షియల్ రంగాలు ఏవైతే ఉంటాయో, చిట్ ఫండ్స్ అనుకోండి, లేకపోతే బ్యాంకింగ్స్ అనుకోండి, ఈ వృత్తుల్లో అంటే ఇవి తొందరగా ఇప్పుడు శుభగ్రహాలు 2 ఉన్నాయి దశమంలో, శుక్రుడు గురువు. ఇప్పుడు వీళ్ళకి శుక్ర గురువులు ఉన్నప్పుడు ఏంటి, ఫైనాన్స్ రంగాల వైపు ట్రై చేస్తేనే తొందరగా కనెక్ట్ అవుద్ది. ఒకటి ఉంటే నేను ఇంకో ట్రై చేస్తానంటే అట్లా. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదో బట్టల చేపల మార్కెట్ ఉంటుందండి, బట్టల చేపలు పోయి నువ్వు చేపలు కొనుక్కుందాం అంటే ఎక్కడి నుంచి వస్తాయి, రావు. చేపల మార్కెట్ పోతే నువ్వు చేపలు దొరుకుతాయి, అంతే కదా. అట్లా ఏంటంటే మనం చేసే మిస్టేక్ ఏంటంటే అసలు ఆ దశమ స్థానాన్ని ఏ గ్రహాలు యాక్టివ్ చేస్తున్నాయో తెలుసుకోకుండా వ్యతిరేకంగా వీళ్ళు అడుగుతూ ఉంటారు. పలానా విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే నష్టం కలుగుతుంది, లాస్ అవుతారంటే ఏం చెప్తారు ప్రస్తుతం వీళ్ళకి? ముఖ్యంగా వీళ్ళు రుణం ఇవ్వడము తీసుకోవడము, అనవసరమైన గొడవలు, వీటిల్లోకి ఎంటర్ అవ్వకూడదు. వీటిల్లోకి ఎంటర్ అయ్యారు అంటే అది ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇక విదేశీ ప్రయత్నాల పరిస్థితి ఏంటి గురుగారు? విదేశీ ప్రయత్నాలు 12వ స్థానాన్ని మనం తీసుకుంటాము, బాగుంది. ఎందుకంటే 12వ సప్తమంలో ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే సప్తమంలో ఎప్పుడైనా గ్రహాలు గోచారంలో కానీ, ఎవరి జన్మజాతకంలో సప్తమంలో కానీ 12లో కానీ గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళు విదేశీ ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళడానికి, విదేశాల్లో సంపాదించుకోవడానికి, అంటే ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నావా, లేకపోతే ఉద్యోగం కోసం వెళ్తున్నావా, సరదాగా తిరగడానికి వెళ్తున్నావా. అదే 10th హౌస్ కనెక్టివిటీ వస్తే చదువు మనకి ఉద్యోగానికి వెళ్ళగలుగుతాడు, 4th హౌస్ వస్తే చదువుకోవడానికి వెళ్తాడు. సరదాగా తిరిగేసి వస్తాము 10 రోజులు అలాగా ఏదో దేశానికి వెళ్ళేది వస్తామంటే అది 11th కనెక్టివిటీ ఉంటుంది. అది ఏదో స్వల్పమే అది. కాబట్టి వీళ్ళకి ఇప్పుడైతే కండిషన్ విదేశాలు వెళ్ళడానికి అనుకూలంగానే ఉంది. ఇక్కడ ఏంటంటేనండి ఇప్పుడు ఉండేటువంటి గోచారం, దేశ గోచారం అనుకోండి, మీనంలో శని ఉన్నాడు కదా, ఇది ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే శని ఎప్పుడైతే నీచ స్థానం వైపు ప్రయాణం చేస్తున్నాడో, అది కాకుండా కుజుడితో కలిసి ఉండి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఏమిటది? దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఉద్యోగ విషయాల్లోని కొన్ని ప్రమాదాలు తప్పడం కానివ్వండి, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ తగ్గడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏం చేయాలి ఏంటి అంటే, నవగ్రహాలలో కుజుడు శని ఉంటారు కదా, కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీళ్ళ జన్మజాతకంలో శని అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ ఉంటుంది కదా, శని ముఖ్యంగా మనకి ఉద్యోగానికి, వ్యాపారానికి కారకుడు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాలకి కారకుడైనటువంటి శని, అంటే బుధుడు కూడా వ్యాపారానికి కారకుడు అనుకోండి, బట్ కర్మకారకుడైన. కాబట్టి ఈ గ్రహం ఏ గ్రహాల చేత కలిసిందో చూడాలి మెయిన్గా. కొంతమందికి ఏంటంటే పాపగ్రహంతో, అంటే మామూలుగా కుజుడు కేతుతో కలిసి ఉంటే న్యాచురల్గానే ఇబ్బంది ఉంటుంది. కానీ అలా కాకుండా ఒక్కోసారి నీచపడ్డ గ్రహంతో ఉంటాయి, నీచపడ్డ బుధుడితో, నీచపడ్డ చంద్రుడితో, నీచపడ్డ గురువుతో, ఏ గ్రహంతో కలిసిందో ఆ గ్రహాన్ని కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి బాగుంటుంది. అయితే ఎవరికైనా ఉద్యోగంలో ఎదుగుదల లేదు అన్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇది ఎవరైతే ప్రతిరోజు 45 నిమిషాలు చేస్తారో, ఒక్క 40 రోజులు గడిచేసరికి వీళ్ళు చెప్తారు, ఎలాంటివి క్లియర్ అవుతాయి చెప్తా చూడండి. ఉద్యోగానికి వెళ్తున్నామండి కానీ సాటిస్ఫాక్షన్ లేదంటారు చూసారా, ఉత్సాహంగా వెళ్తాడు అక్కడి నుంచి. ఉద్యోగం వెళ్తున్నానండి కానీ అక్కడ ఉండే చుట్టుపక్కల అందరూ నెగిటివ్ పీపులే, ఎప్పుడు నేను కొంచెం ఖాళీగా కనబడితే నన్ను తట్టుకోలేరు, నాకు కొంచెం ప్రమోషన్ వస్తుంది అనుకుంటే నన్ను తట్టుకోలేరు, అలా ఉందండి పరిస్థితి అంటూ ఉంటారు. అటువంటి వాటికి కూడా ఈ మంత్రం పనిచేస్తుంది బ్రహ్మాండంగా. అది అలాగే కాస్త గోవులకి బెల్లం తినిపించడము. మీ ఇంట్లో ముఖ్యంగా ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎవరికైనా మాటికి ఇబ్బంది జరుగుతుంది అంటే దక్షిణ భాగం పాడైందని అర్థం. అంటే సౌత్ సెంటర్లో ఎవరికైనా బాత్రూమ్స్ ఉన్నాయనుకోండి, అది ప్రమోషన్స్ని, ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి ప్రదేశం. కాబట్టి అక్కడ ఏదైనా వాష్రూమ్స్ అది ఉంటే ఆ వాష్రూమ్స్కి చుట్టూ కమోడ్కి ఒక కాపర్ కానీ మన బ్రాస్ పట్టి ప్రధానంగా వేసినట్లయితే కూడా వీళ్ళకి వాస్తురీత్యా వచ్చేటువంటి ఇబ్బంది కూడా తగ్గుతుంది చెప్పాలంటే. సో ఇవి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా కొన్ని జాతకాల్లో ఇక్కడే ఉంటే ఉద్యోగం వీళ్ళకి అనుకూలించదని ఉంటుంది. అంటే అలాగా కొంతమందికి విదేశాలకు వెళ్ళాలి, అప్పుడు 12వ భావ సంబంధం వచ్చింది దశమాధిపతితో, అప్పుడు విదేశాలకు వెళ్ళడం, లేదు చర్రాసులో ఉన్నాడు మాటికి మారడం, లేదా 9వ స్థానం వేరే రాష్ట్రానికి వెళ్ళి సెటిల్ అవ్వడం, ఇట్లా చూసుకోవాలి. ఓకే, శత్రువుల నుంచి అన్న ఇబ్బంది ఉంటుందంటారు వీళ్ళకి? శత్రువుల నుంచి ఇబ్బంది అంటే ఒకటేనండి, శత్రువుపై జయం ఉంటుంది. ఇబ్బంది ఉండేది కొంచెం మీకు
కుజుడు మారినప్పటి నుంచి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మనకి 14వ తేదీకి 12వ తేదీ నుంచి మారుతున్నాడు. 14వ తేదీ నుంచి రవి బుధులు కూడా మారిపోతున్నారు. సో అక్కడ నుంచి ఎంతైనా ఈ లగ్నానికి శుభులైనప్పటికీ కూడా కొంచెం పాపకత్తిరిలో ఉన్న కుజుడు కదా, కొంచెం ఉంటుంది శత్రువుల నుంచి ఇబ్బంది, శత్రువుల వల్ల కొంత స్ట్రక్ అవ్వడము, అనవసరమైన గొడవలు రావడం ఇట్లాంటివి ఉంటాయి. ఎంతైనా అగ్నితత్వ రాశుల్లో ఉండే కుజుడు కదా, అందుకని. ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు ఉండేటువంటి గోచారం, దేశ గోచారం అనుకోండి, మీనంలో శని ఉన్నాడు కదా, ఇది ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే శని ఎప్పుడైతే నీచ స్థానం వైపు ప్రయాణం చేస్తున్నాడో, అది కాకుండా కుజుడితో కలిసి ఉండి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఏమిటది? దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఉద్యోగ విషయాల్లోని కొన్ని ప్రమాదాలు తప్పడం కానివ్వండి, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ తగ్గడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏం చేయాలి ఏంటి అంటే, నవగ్రహాలలో కుజుడు శని ఉంటారు కదా, కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీళ్ళ జన్మజాతకంలో శని అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ ఉంటుంది కదా, శని ముఖ్యంగా మనకి ఉద్యోగానికి వ్యాపారానికి కారకుడు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాలకి కారకుడైనటువంటి శని, అంటే బుధుడు కూడా వ్యాపారానికి కారకుడు అనుకోండి, బట్ కర్మకారకుడైన. కాబట్టి ఈ గ్రహం ఏ గ్రహాల చేత కలిసి ఉందో చూడాలి మెయిన్గా. కొంతమందికి ఏంటంటే పాపగ్రహంతో, అంటే మామూలుగా కుజుడు కేతుతో కలిసి ఉంటే న్యాచురల్గానే ఇబ్బంది ఉంటుంది. కానీ అలా కాకుండా ఒక్కోసారి నీచపడ్డ గ్రహంతో ఉంటాయి, నీచపడ్డ బుధుడితో, నీచపడ్డ చంద్రుడితో, నీచపడ్డ గురువుతో, ఏ గ్రహంతో కలిసిందో ఆ గ్రహాన్ని కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి బాగుంటుంది. అయితే ఎవరికైనా ఉద్యోగంలో ఎదుగుదల లేదు అన్నప్పుడు ఓం మాణిక్య మొకటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇది ఎవరైతే ప్రతిరోజు 45 నిమిషాలు చేస్తారో, ఒక్క 40 రోజులు గడిచేసరికి వీళ్ళు చెప్తారు, ఎలాంటివి క్లియర్ అవుతాయి చెప్తా చూడండి. ఉద్యోగానికి వెళ్తున్నామండి కానీ సాటిస్ఫాక్షన్ లేదంటారు చూసారా, ఉత్సాహంగా వెళ్తాడు అక్కడి నుంచి. ఉద్యోగం వెళ్తున్నానండి కానీ అక్కడ ఉండే చుట్టుపక్కల అందరూ నెగిటివ్ పీపులే, ఎప్పుడు నేను కొంచెం ఖాళీగా కనబడితే నన్ను తట్టుకోలేరు, నాకు కొంచెం ప్రమోషన్ వస్తుంది అనుకుంటే నన్ను తట్టుకోలేరు, అలా ఉందండి పరిస్థితి అంటూ ఉంటారు. అటువంటి వాటికి కూడా ఈ మంత్రం పనిచేస్తుంది బ్రహ్మాండంగా. అది అలాగే కాస్త గోవులకి బెల్లం తినిపించడము. మీ ఇంట్లో ముఖ్యంగా ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎవరికైనా మాటికి ఇబ్బంది జరుగుతుంది అంటే దక్షిణ భాగం పాడైందని అర్థం. అంటే సౌత్ సెంటర్లో ఎవరికైనా బాత్రూమ్స్ ఉన్నాయనుకోండి, అది ప్రమోషన్స్ని, ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి ప్రదేశం. కాబట్టి అక్కడ ఏదైనా వాష్రూమ్స్ అది ఉంటే ఆ వాష్రూమ్స్కి చుట్టూ కమోడ్కి ఒక కాపర్ కానీ మన బ్రాస్ పట్టి ప్రధానంగా వేసినట్లయితే కూడా వీళ్ళకి వాస్తురీత్యా వచ్చేటువంటి ఇబ్బంది కూడా తగ్గుతుంది చెప్పాలంటే. సో ఇవి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా కొన్ని జాతకాల్లో ఇక్కడే ఉంటే ఉద్యోగం వీళ్ళకి అనుకూలించదని ఉంటుంది. అంటే అలాగా కొంతమందికి విదేశాలకు వెళ్ళాలి, అప్పుడు 12వ భావ సంబంధం వచ్చింది దశమాధిపతితో, అప్పుడు విదేశాలకు వెళ్ళడం, లేదు చర్రాసులో ఉన్నాడు మాటికి మారడం, లేదా 9వ స్థానం వేరే రాష్ట్రానికి వెళ్ళి సెటిల్ అవ్వడం, ఇట్లా చూసుకోవాలి. లోన్లు తీసుకుని మరి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటేనండి, ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఈ గోల్డ్ విషయంలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మొగ్గు చూపిస్తున్నారు. ఎలా అంటే ఏముంది, సడన్గా పెరిగిపోతే మనం లోన్ తీసుకొని పెట్టి కొనుక్కుంటే డబ్బులు వస్తాయి కదా. కాబట్టి అది కొంచెం రిస్క్తో కూడుకున్నటువంటిది. కాబట్టి మీ దగ్గర సొంత డబ్బులు ఉంటే కొనుక్కోండి, తప్పులేదు. కానీ లక్షలు లోన్స్ తెచ్చేసి పెట్టేసి అది ఏమైపోతుందంటే కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తే ప్యానిక్ అయిపోయి తీసేస్తాం. పెరుగుతున్నంతసేపు ఆనందంగా ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. విదేశీ ప్రయత్నాల పరిస్థితి ఏంటి గురుగారు? విదేశీ ప్రయత్నాలంటే ఒకటండి, ఇక్కడ మకరం వారికి 12వ అధిపతి అయినటువంటి గురువు 6లో ఉన్నందుకు విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. బట్ అంటే హైయర్ ఎడ్యుకేషన్ పర్పస్లో వెళ్తుంటారు కదా, వాటికి చక్కగా అనుకూలత ఉంది. బట్ ఈ అక్కడికి వెళ్ళి ఏదో స్థిరపడదాం అనుకునేటువంటి వారికి మాత్రం ఇప్పుడు కొంచెం తక్కువ అనుకూలంగా ఉంది, ఎక్కువ బలం అయితే లేదు, అది చూసుకోవాలి. కాకపోతే ఈ 14వ తేదీ నుంచి గురువు దగ్గర శుక్రువు కూడా వెళ్తుంటాడు కాబట్టి కొన్ని సందర్భాలలో గురువులతో, అందులో ముఖ్యంగా లేడీస్తో కొంచెం శత్రుత్వాలు ఏర్పడతాయి 14 తర్వాత. గురు శుక్రులు కలిసి 6వ స్థానంలో ఉండడం వల్ల, అంటే ఒక్కోసారి మనం చూడ మంచికి పోయినా కూడా చెడు ఎదురవుతాం అంటుంటారు చూసారా, అటువంటివి కొంచెం చూపిస్తున్నాయి. సో అందుకని కొద్దిగా జాగ్రత్త వహించాలి మే మాసంలో. వీళ్ళు స్కామ్స్లో కానీ ఆన్లైన్ బెట్టింగ్లో కానీ డబ్బులు పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారు. ఆన్లైన్ బెట్టింగ్స్లో కాదు కానీ ఏదైనా మధ్యవర్తిత్వంగా వెళ్ళడం ద్వారా మనం హామీగా వెళ్తుంటాం ఒక్కోసారి, అటువంటివి కొంచెం చూపిస్తున్నాయి. ఉద్యోగ విషయాల్లో వీళ్ళు దూరంగా వెళ్తేనే చాలా మంచిది చెప్పాలంటే.
ఎందుకంటే దశమాధిపతి అయినటువంటి శుక్రుడు 6లోకి వెళ్తున్నాడు, దిస్వభావ రాశిలోకి వెళ్తున్నాడు. సో ఇదేమవుతుందంటే కొంతవరకు బ్యాంకింగ్, టీచింగ్, ట్రైనింగ్స్, ఈ ఫైనాన్షియల్ రంగాలు, చిట్ ఫండ్స్, మార్కెటింగ్ చేయడం, ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి వీరికి. అది మెయిన్గా చూసుకోవాలి. ఉద్యోగం కోసం బయటికి వెళ్ళే ప్రయత్నం కూడా చేయొచ్చు, చేయకూడదని కాదు. కాకపోతే 14వ తేదీ లోపలైతే ఇంకా బాగుంటుంది వీరికి. ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు ఉండేటువంటి గోచారం, దేశ గోచారం అనుకోండి, మీనంలో శని ఉన్నాడు కదా, ఇది ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే శని ఎప్పుడైతే నీచ స్థానం వైపు ప్రయాణం చేస్తున్నాడో, అది కాకుండా కుజుడితో కలిసి ఉండి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఏమిటది? దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఉద్యోగ విషయాల్లోని కొన్ని ప్రమాదాలు తప్పడం కానివ్వండి, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ తగ్గడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏం చేయాలి ఏంటి అంటే, నవగ్రహాలలో కుజుడు శని ఉంటారు కదా, కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీళ్ళ జన్మజాతకంలో శని అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ ఉంటుంది కదా, శని ముఖ్యంగా మనకి ఉద్యోగానికి, వ్యాపారానికి కారకుడు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాలకి కారకుడైనటువంటి శని, అంటే బుధుడు కూడా వ్యాపారానికి కారకుడు అనుకోండి, బట్ కర్మకారకుడైన. కాబట్టి ఈ గ్రహం ఏ గ్రహాల చేత కలిసి ఉందో చూడాలి మెయిన్గా. కొంతమందికి ఏంటంటే పాపగ్రహంతో, అంటే మామూలుగా కుజుడు కేతుతో కలిసి ఉంటే న్యాచురల్గానే ఇబ్బంది ఉంటుంది. కానీ అలా కాకుండా ఒక్కోసారి నీచపడ్డ గ్రహంతో ఉంటాయి, నీచపడ్డ బుధుడితో, నీచపడ్డ చంద్రుడితో, నీచపడ్డ గురువుతో, ఏ గ్రహంతో కలిసిందో ఆ గ్రహాన్ని కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి బాగుంటుంది. అయితే ఎవరికైనా ఉద్యోగంలో ఎదుగుదల లేదు అన్నప్పుడు ఓం మాణిక్య మొకటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇది ఎవరైతే ప్రతిరోజు 45 నిమిషాలు చేస్తారో, ఒక్క 40 రోజులు గడిచేసరికి వీళ్ళు చెప్తారు, ఎలాంటివి క్లియర్ అవుతాయి చెప్తా చూడండి. ఉద్యోగానికి వెళ్తున్నామండి కానీ సాటిస్ఫాక్షన్ లేదంటారు చూసారా, ఉత్సాహంగా వెళ్తాడు అక్కడి నుంచి. ఉద్యోగం వెళ్తున్నానండి కానీ అక్కడ ఉండే చుట్టుపక్కల అందరూ నెగిటివ్ పీపులే, ఎప్పుడు నేను కొంచెం ఖాళీగా కనబడితే నన్ను తట్టుకోలేరు, నాకు కొంచెం ప్రమోషన్ వస్తుంది అనుకుంటే నన్ను తట్టుకోలేరు, అలా ఉందండి పరిస్థితి అంటూ ఉంటారు. అటువంటి వాటికి కూడా ఈ మంత్రం పనిచేస్తుంది బ్రహ్మాండంగా. అది అలాగే కాస్త గోవులకి బెల్లం తినిపించడము. మీ ఇంట్లో ముఖ్యంగా ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎవరికైనా మాటికి ఇబ్బంది జరుగుతుంది అంటే దక్షిణ భాగం పాడైందని అర్థం. అంటే సౌత్ సెంటర్లో ఎవరికైనా బాత్రూమ్స్ ఉన్నాయనుకోండి, అది ప్రమోషన్స్ని, ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి ప్రదేశం. కాబట్టి అక్కడ ఏదైనా వాష్రూమ్స్ అది ఉంటే ఆ వాష్రూమ్స్కి చుట్టూ కమోడ్కి ఒక కాపర్ కానీ మన బ్రాస్ పట్టి ప్రధానంగా వేసినట్లయితే కూడా వీళ్ళకి వాస్తురీత్యా వచ్చేటువంటి ఇబ్బంది కూడా తగ్గుతుంది చెప్పాలంటే. సో ఇవి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా కొన్ని జాతకాల్లో ఇక్కడే ఉంటే ఉద్యోగం వీళ్ళకి అనుకూలించదని ఉంటుంది. అంటే అలాగా కొంతమందికి విదేశాలకు వెళ్ళాలి, అప్పుడు 12వ భావ సంబంధం వచ్చింది దశమాధిపతితో, అప్పుడు విదేశాలకు వెళ్ళడం, లేదు చర్రాసులో ఉన్నాడు మాటికి మారడం, లేదా 9వ స్థానం వేరే రాష్ట్రానికి వెళ్ళి సెటిల్ అవ్వడం, ఇట్లా చూసుకోవాలి. ఇక్కడ నుంచి మారిపోయి వేరే చోటుకి వెళ్దాము. ఖచ్చితంగా మీరు మంచివాడు వాడారు. ఎందుకంటే 3వ స్థానం అంటేనే మార్పు అండి, మార్పు. అది కూడా ఏంటి, కోపంతో వచ్చిన మార్పు. మరి ఏమన్నా మిస్ఫైర్ అవుతుందంటారా మార్పు ఏదన్నా? కొంచెం ఛాన్స్ ఉంది, బట్ డోంట్ వరీ, ఏం కాదు. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మార్పు వల్ల 3 విషయాలు జరుగుతాయండి ఎప్పుడు కూడా మనిషికి. మంచి జరగడం, లేదా చెడు జరగడం, లేదా ఫస్ట్ మంచి జరిగి తర్వాత చెడు జరగడం, లేదా ఫస్ట్ చెడు జరిగి తర్వాత మంచి జరగడం, ఇట్లాంటివి జరుగుతాయి. ఎందుకు మారేంటారు అని కొంచెం సఫర్ అయిన తర్వాత ఇది జరగడం. దీనివల్ల స్టార్టింగ్లో కొంత స్ట్రెస్ అయ్యి తర్వాత బాగుంటుంది అనేటువంటిది ఒక క్లారిటీ ఇస్తుంది ఇక్కడ. అయితే ఎంతైనా కూడా వీళ్ళకి 5వ స్థానంలో 2 శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఉపాసన చేయడానికి చాలా మంచిది. ఎవరైనా ప్రపోజ్ చేయడము, అండ్ మంచి ఫ్రెండ్స్ తోడవడము, కొత్త ఫ్రెండ్స్ వీళ్ళకి క్రియేట్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి ఈ సమయంలో. బట్ ఉద్యోగ సంబంధించిన విషయంలో మరింత బాగుండాలంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. వీళ్ళకి కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ కూడా 12 తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్స్, 12వ తేదీ తర్వాత చేసే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కొంత లాభం అయితే ఖచ్చితంగా ఉంది. కొంచెం బీపీ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి 2-3 వారాల్లో. ఎందుకంటే కుజుడు 3లో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే కోప స్వభావం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతూ ఉంటుంది, అగ్రెసివ్ నేచర్ విపరీతంగా వస్తూ ఉంటుంది. కుజుడు ఓన్ హౌస్లోకి వెళ్ళి అగ్రెసివ్ నేచర్లో ఇస్తాడనమాట. అది విదేశీ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయి అంటారు? విదేశీ ప్రయత్నాలు 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఈ 12వ అధిపతి రాశిలో ఉన్నాడు కదా శని.
శని ఎప్పుడైనా రాశిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, అది కూడా కుజుడితో ఉన్నందుకు ప్రయత్నాలు 1కి 10 సార్లు చేయాల్సి వస్తుంది. దగ్గర దాకా వెళ్ళి వెనక్కి వచ్చేస్తుంటాం. లేకపోతే మీరు ప్రయత్నం చేస్తా అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు ఇప్పుడు అవసరమా? ఎందుకంటే ఈ రాశికి చూడండి ఎంత గమ్మత్తుగా ఉందో. రాశిలో శని కుజుడు, ఈ కుజుడు మళ్ళీ 2కి వెళ్తాడు 12వ తేదీ. అంటే ఏంటి, ముందున ఒక కుజుడు, రాశిలో శని, 12లో రాహు. ముందు వెనక ట్రాఫిక్ జామ్ అయిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంటాయి కొన్ని పనులు. దీనికి ఒకటే మార్గం, చక్కగా మీరు శని కుజ రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్ లేదా బీట్రూట్స్ లాంటివి పెట్టడము, అక్కడ ఉండి ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే మంత్రం చేయడము, లేదా ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయ నమః. మనీ మూలంగా గొడవలు వస్తే చేసుకోండి. ఓం నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రతనచ్చదాయ నమః. లేదండి నాకు విదేశాలకు వెళ్ళాలనే ఉంది, 12లో రాహు ఉన్నాడు కదా, ఏమైనా నాకు సపోర్ట్ కావాలి అంటే సింపుల్గా ఒకటే చిన్న చిట్కా, పొద్దున్న సాయంత్రం చక్కగా స్నానం ఆచరించి హనుమాన్ చాలీసా పఠనం కనుక చేయగలిగితే మండల కాలము వాళ్ళకి జన్మజాతకంలో యోగం ఉండి అడ్డం పడుతుంటాయి ఒక్కోసారి. ఆ అడ్డుపడుతున్నటువంటి పూర్వజన్మ కర్మ హనుమాన్ చాలీసా చేయడం ద్వారా తొలగుతుంది. గురుగారు అలాగే మాకు శత్రువులు ఎక్కువగా ఉన్నారు, కాస్త నరఘోష నరదిశ తగ్గుతుందని బాధపడే వాళ్ళు ఉంటారు. అవునండి. దానికి కూడా పనిచేస్తున్నా లేదా ఇంకేమన్నా సపరేట్ మంత్రాలు ఉంటాయి? ఇప్పటికి ఒకటేనండి, ఇక్కడ రాశిలో ఎప్పుడైనా శని కుజులు ఉన్నప్పుడు శత్రువులే అక్కర్లేదు. మనం ఏం చేసినా అవతలడు మనల్ని శత్రువుగా చూస్తాడు. మన అవతలడికి ఇలాగ బండి మీద వెళ్తున్నాం అనుకోండి, ఇలా వెళ్ళిపోతున్నాం మనం మామూలుగా, వాడు ఎవడో వచ్చి ఇలా అడ్డం వస్తాడు, అయింది నీదేరా బాబు తప్పు అంటే, లేదు నువ్వు చూసుకోవాలి కదా అంటాడు. అకారణంగా వద్దనుకున్న మన ఇంట్లో మనం కూర్చున్నా సరే, ఎవడో బయట క్రికెట్ ఆడుతూ ఆ బాల్ వచ్చి మన ఇంట్లోకి వచ్చిన తర్వాత మన ఇంట్లోనే ఉంది, నేను ఇందాక వచ్చిందని చెప్పి అది కూడా గొడవ వస్తుంది. మన అర్థం విరిగిపోద్ది. మనమే ఇంట్లో కూర్చోవడం ఏంటి, వాడేడో క్రికెట్ ఆడుకోవడం ఏంటి, వాడు వచ్చి అర్థం ఎరగొట్టడం ఏంటి, మనం ఏదో చిన్నగా బాబు చూసుకొని ఆడుకోవాలి కదా అంటే వాళ్ళ అమ్మ నాన్న అందరూ వచ్చి గొడవ పెట్టుకుంటారు. అందుకని నేను చెప్పేది ఒకటే, శత్రుబాధలు ఎప్పుడైనా సరే ఇలా శని కుజులు కలిసి ఉన్నప్పుడు వస్తే హనుమాన్ చాలీసా బెస్ట్ రెమెడీ, శివాభిషేకం ది బెస్ట్ రెమెడీ, లేదా బిల్వపత్రాలతో అమ్మవారిని ఆరాధించడం బెస్ట్ రెమెడీ. అసలు ఆ శివుణ్ణి ఆరాధించిన, అమ్మవారిని ఆరాధించిన అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి మనకప్పుడు. అంటే అవతల వాడు నిజంగా తప్పు చేసి మనం గొడవ చేస్తున్నామా, లేకపోతే మనలో ఎటువంటి తప్పు ఉందా లేదా అర్థం చేసుకుని అవతల వాడు గొడవ చేయాలి వద్దా అనేది ఆలోచిస్తాడు. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి మే నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించేస్తాను. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.